నమస్తే. ఘంటారావానికి స్వాగతం. మతాలు వేరైనా మనుషులొక్కటే. మతాలు వేరైనా మనుషులొక్కటే. దేశాలు వేరైనా ధరణి ఒక్కటే. తెలిసిందే కదా దీని అర్థం. మనం పుట్టినప్పుడు అందరం ఒక్కటే, ఈ ధరణి ఒక్కటే. కానీ పుట్టగానే మతాల పేరుతో, కులాల పేరుతో, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో చీలికలు పేలికలై మనం ఒక కృత్రిమమైనటువంటి అడ్డుగోడల్ని సృష్టించుకుంటున్నాం. అందరినీ సృష్టించిన అంతర్యామి ఒక్కడే అనే సంగతిని మనం మర్చిపోతున్నాం. అందుకే మహాత్మా గాంధీ గారు ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని, సూక్తిని ప్రతి క్షణం ప్రతినిత్యం వినిపించేవారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా तेरे नाम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति ते भगवान रघुपति राघव राजा राम पतित पावन సీతారాం అంటే మనమందరం ఒక్కటే అనే భావన మనలో కలగాలి. ఆ భావన ఉండటం వల్లనే స్వాతంత్ర ఉద్యమంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు ఒక్కటేమిటి అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని లింగ భేద ప్రాంతాల తారతమ్యం తేడా లేకుండా పోరాటం చేయడం వల్లనే మనం లక్ష్య సాధన సాధించగలిగాం. అట్లాగే ధరణి అది ఏ దేశమైనా కావచ్చు, ఆ ధరణి మన ధరణి, మన మాతృభూమి అనే భావన మనకు కలిగిన నాడు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా సర్వే జన సుఖినో భవంతు అనే ఒక పవిత్ర భావన మనకు కలుగుతుంది. ధన్యవాద నమస్సులు.